మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని 3, 4 వచనాలని మనం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 5 వర్సెస్ 3 and 4. 5వ అధ్యాయము 3, 4 వచనాలను మనం కలిసి చదువుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడువైన మా దేవ, మహోన్నతుడువైన ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకై స్తోత్రాలు. ప్రభువా, ఈ యొక్క సమయములో మీ ప్రైలముగా కొద్ది మందిగా మీ సన్నిధిలో చేరి నీ నామమును మహిమపరచినట్లు, మీ వాక్యమును ధ్యానించినట్లు, మీ సన్నిధిని అనుభవించినట్లు మాకిచ్చిన ఈ దివ్యమైన సమయాన్ని బట్టి వందనాలు. మేము అక్కడక్కడ ఉన్నప్పటికీ సమిష్టిగా మీ సన్నిధిని చేరి రావడానికి ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలు. పాటల ద్వారా ఇంతవరకు మీరు మహిమ పొందారు, మీ దాసులను మీరు వాడుకున్నారు. ప్రభువా, నిజమే, పాటల ద్వారా కూడా మాతో మాట్లాడుతూ వచ్చినారు. దయగల తండ్రి, మీరు మా కాపరివి, దుఃఖ సుఖాల్లో కూడా మంచి కాపరివి, పచ్చిగల చోట్లలో పరుండబెట్టే కాపరివి. అంత మాత్రమే కాదు, మమ్మల్ని చిన్న మందైనా భయపడకుండా కాపాడుతూ అభయమిస్తూ నడిపిస్తున్న కాపరివి. అందుకే స్తోత్రాలు. దయగల తండ్రి, మేము ఒక ఆత్మనైనా రక్షించకుండా మీ పాదములకు మీ సన్నిధానమునకు ఖాళీ చేతులతో మేము రాకూడదు అనే మాటల ద్వారా కూడా మీరు మమ్మల్ని దర్శించినందుకే స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా కూడా మాతో మాట్లాడు. మీ తలంపులు మాకు దయచేయి. ఈ దినాలలో మాకేం అవసరమో మాకు నేర్పించు. ఈ బైబిల్ స్టడీ ద్వారా మోరియా హౌస్ ఆఫ్ వర్షిప్ లో ఉన్న పరిశుద్ధులు దీవించబడినట్లుగా చేయము, సహాయపడమని కోరుతూ, ఎవరికి కావలసిన భాగాలు వారికి అనుగ్రహించమని ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయములో 3, 4 వచనాలను మనం చదివాం. 3వ వచనంలో ఉన్న విషయాలను మనము మరి కొన్ని వారాలుగా ధ్యానించడానికి ప్రభు సహాయపడ్డాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనే విషయము ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా ప్రభువు ఆ మాటను మొట్టమొదటిగా ఉపయోగించిన కారణాన్ని బట్టి దాని గురించిన వివరణను మనము గ్రహించాలని ధ్యానించడానికి ప్రభు సహాయపడ్డాడు. ఈ రోజు మనము 4వ వచనాన్ని మనము ధ్యానం చేస్తాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని వ్రాయబడింది. దుఃఖపడువారు ధన్యులు అనే మాటను మనం తీసుకుంటే, ఓదార్చబడేవారు అనే మాటను గురించి మనం తర్వాత చూడొచ్చు. మొట్టమొదట దుఃఖపడువారు ధన్యులు అనే మాటని మనం తీసుకుందాం. దుఃఖపడువారు ధన్యులు అనే మాట తీసుకుంటే అది చదివినప్పుడు, విన్నప్పుడు కొంత ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తుంది. ఏంటంటే, దుఃఖపడటము అనేది వాస్తవంగా ఎవ్వరూ ఇష్టపడనిది. దుఃఖపడేదానికి ఎవరు ఒప్పుకోరు. దుఃఖము అనేది మనకి చాలా కష్టతరమైనటువంటిది. అయితే ఇప్పుడు ప్రభు చెప్తాడు, దుఃఖపడువారు ధన్యులు అంటాడు. దుఃఖపడటం ఎట్లా ధన్యత అవుతుంది? అయితే దుఃఖపడుతూనే ఉండాలా జీవితం అంతా? బ్రతుకంతా దుఃఖమేనా అని మనం ఆలోచన చేస్తే కాదు. బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 4, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించండి అని పౌలు భక్తుడు చెప్పాడు. ఇంకా మన వచనాలన్నీ మనం గమనిస్తూ పోతే, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు అని నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు అని. కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ వచనంలో మనం చదివితే, నా సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది అని రాయబడింది. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు,
నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది అన్నాడు భక్తుడు. కాబట్టి సంపూర్ణ సంతోషము, సంపూర్ణ ఆనందము ఉంది. అంతేకాదు ప్రభు అన్నాడు, నా సంతోషము మీ యందు ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణం కావాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదివితే. ఇలాగున ప్రభువు సంతోషించమని చెప్తున్నాడు. మీరు సంతోషంగా ఉండండి అని చెప్తున్నాడు. మరి ఇక్కడ దుఃఖపడండి అంటాడు. దుఃఖపడుట ధన్యత అంటాడు. దుఃఖపడువారు ధన్యులు అని చెప్పాడు. ఇది చాలా అసంబద్ధంగాను, మనకి ఇది డైజెస్ట్ చేసుకోవటానికి కూడా కొద్ది కష్టతరమైనటువంటి మాట. దుఃఖపడువారు ధన్యులు. ఎందుకు ధన్యులు? అసలు ఏంటి దీని గురించిన వివరము అనే విషయాన్ని మనము ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది. వాస్తవంగా దుఃఖపడటము అనే మాటను గురించి గనుక మనం పరిశీలన చేస్తే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు అని చెప్పుకుంటూ పెద్ద లిస్టు రాసినాడు. ఇక్కడ మొదటి వచనములో ప్రతిదానికి సమయము కలదు అని చెప్పి, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది అని చెప్పి, ఏడవటానికి కూడా సమయం ఉంది, దుఃఖపడటానికి కూడా సమయం ఉంది అన్నాడు. అంటే జీవితంలో దుఃఖం అనేది ఉంటది అని మనకు తెలుసు. దుఃఖం అనేది ఒకటి ఉంటుందని. అందుకని మన సియోను గీతాల్లో ఒక పాట ఉంది, ఈ లోకయాత్రలో నే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అని. మానవ జీవితం అంతా ఆనందము కాదు, మానవ జీవితం అంతా దుఃఖము కాదు. ఒకసారి నవ్వు ఉంటుంది, ఒకసారి దుఃఖం ఉంటుంది. కాబట్టి దుఃఖము అనే దానికి కూడా ఒక సమయం ఉంది అని లేఖనం చెప్తుంది. కాబట్టి దుఃఖపడటానికి, ఏడవటానికి కూడా ఒక సమయం ఉంది. అయితే ఇప్పుడు ఈ దుఃఖం అనే దాని గురించి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ దుఃఖం అసలు ఎందుకు కలుగుతుంది అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దుఃఖము ధన్యత. దుఃఖము దుఃఖపడే వారు ధన్యులవుతారా? ధన్యులంటే బ్లెస్సెడ్, ఆశీర్వదించబడిన వారు అవుతారా దుఃఖపడేవారు అనే మాటని మనం పరిశీలనలోకి తీసుకోవడానికి ముందు, అసలు దుఃఖం ఎందుకు వస్తుంది? అకార్డింగ్ టు బైబిల్ ప్రకారంగా దుఃఖము ఎలా కలుగుతుంది? దుఃఖం ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? దేన్ని బట్టి వస్తుంది? బైబిల్ ఆధారంగా మనము కొన్ని లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటాం. వాస్తవంగా దుఃఖము రావటానికి గల మొదటి కారణము మన జీవితాల్లో న్యాచురల్ గా సహజ సిద్ధంగా మనకి దుఃఖము రావటానికి గల మొట్టమొదటి కారణము, మనము ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు పొందలేనప్పుడు, పొందాలని తప్పించి ఆశించి దానిని పొందలేనప్పుడు దుఃఖము సామాన్యంగా రాదు. విపరీతమైన దుఃఖము మనకు కలుగుతుంది. అది ఎలాగూ అంటే, లేఖనములో ఆదికాండము 27వ అధ్యాయము 34వ వచనం. జెనసిస్, ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 27 వర్స్ 34. ఆదికాండము 27వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చదువుతున్నాం. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను. జెనసిస్ చాప్టర్ 27 వర్స్ 34. ఆదికాండము 27:34లో ఒక వచనాన్ని మనం చదివాం. ఏశావు దుఃఖపడుతున్నాడు, పెద్దగా విలపిస్తున్నాడు, ఘోరంగా రోధిస్తున్నాడు. ఎందుకు రోధిస్తున్నాడు? ఎందుకు విలపిస్తున్నాడు? దేనికి దుఃఖము? మంచి వేటగాడు కదా, ఏది తినాలంటే అది కోరి తింటున్నాడు కదా. తమ్ముడు కూడా ఇష్టపడినప్పుడు ఆ తమ్ముడు ఇచ్చినప్పుడు తిన్నాడు కదా. ఇంకా ఈయనకి దుఃఖమేలా? దుఃఖము కలగడానికి కారణం ఏమిటంటే, అతడు పొందాలనుకున్నాడు. ఏం పొందాలనుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని పొందాలనుకున్నాడు. అంతేకాదు తండ్రి యొక్క దీవెన పొందాలనుకున్నాడు. తండ్రి చేత దీవించబడాలి, తండ్రి చేత అప్రిషియేట్ చేయబడాలని మనం ఎలా కోరుకుంటామో, తండ్రిని సంతోషపరిచి తండ్రి చేత అభినందించబడాలని మనం ఎలా కోరుకుంటామో, ప్రతి వ్యక్తి, ప్రతి కుమారుడు తండ్రి వద్ద నుండి ఆశీర్వాదాలు,
అభినందనలు కోరుకోవటం తప్పు కాదు. కానీ ఈ మనుషుడు ఆశీర్వాదాలు పొందటానికి యోగ్యుడవలేకపోయినాడు, ఆశీర్వాదాలు పొందలేకపోయినాడు. ఆశీర్వాదాలు పొందలేకపోయినాడు గనక ఇప్పుడు తాను బాధపడుతున్నాడు. తనకు దక్కాల్సిన, తాను పొందవలసిన ఆశీర్వాదాలు తన స్థానములో తనకు బదులుగా వెళ్ళి పొందిన యాకోబు, అది అతని జీవితాన్ని బహు దుఃఖాన్ని తీసుకొచ్చింది. నిజమే, ఇది మన జీవితాల్లో సహజంగా మనకు కూడా జరిగే పరిస్థితులే. మనకి ఏదైతే దక్కాలో, ఏదైతే మనం పొందాలో దాన్ని పొందలేనప్పుడు, దక్కనప్పుడు మనము దుఃఖిస్తాం. ఇది న్యాచురల్ గా ఉండే పద్ధతి, విషయము దుఃఖపడడానికి. రెండవదిగా, దుఃఖపడటానికి గల రెండవ కారణము అనేది ఏమిటి అనగా, రెండవ విషయము, ఇతరులు మనలను శ్రమ పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు, క్రిటిసైజ్ చేసినప్పుడు, ఇతరులు మనలను ఆ బానిసలుగా చూచినప్పుడు, మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, తక్కువ చేసి చూచినప్పుడు, మనల్ని నిందించినప్పుడు మనము చాలా బాధపడతాం. మనం ఎంతో బాధపడతాం. కాబట్టి అలా ఎవరు బాధపడతారు, ఎప్పుడు బాధపడతారు అంటే, ఉదాహరణకి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనము బైబిల్ గ్రంథములో, ఇవన్నీ బయట నుండి వద్దు, బైబిల్ గ్రంథము నుండే ఈ యొక్క విషయాలని మనం తెలుసుకుందాం. ఏంటి ఆ విషయాలు? బైబిల్ గ్రంథము నుండి మనం చెప్పుకున్న విషయాల్లో, ఇతరులు మనల్ని బాధపరిస్తే, మనల్ని శ్రమ పెడితే, రెండవది మనలను నిందిస్తే, అంటే విమర్శిస్తే, లేకపోతే మనల్ని ఇబ్బంది పెడితే మనము చాలా బాధపడతాం. ఎట్లా? దానికి ఉదాహరణ బైబిల్ గ్రంథము నుండి నిర్గమకాండము, నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 3 వర్స్ 7, 3వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎక్సోడస్ చాప్టర్ 3 వర్స్ 7. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టాన్ని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇశ్రాయేలీయుల యొక్క దుఃఖం, వారి దుఃఖమును ఇంకా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎక్కడ? 2వ అధ్యాయములో, చాప్టర్ 2 2వ అధ్యాయములో 24 వచనం, వర్స్ 24. ఎక్సోడస్ చాప్టర్ 2 వర్స్ 24 అక్కడ రాయబడింది. వారి మూల్గును విని, వారి దుఃఖము మాత్రమే కాదు, వారి మూల్గు. ఏంటి మూల్గు, ఏంటి దుఃఖము అనే విషయాన్ని మనం గనక చూస్తే, దుఃఖము అనేది వారి జీవితంలో కలగటానికి వారు పెట్టే శ్రమ, వారి యొక్క వెట్టి చాకిరి, వీరి చేత చేయించుకునే వెట్టి చాకిరి, శ్రమ. అంతేకాదు, వీరిని పనులలో బాధ పెట్టేది, అది దేవుడు చూచినాడు, దేవుడు విన్నాడు, వారి దుఃఖమును చూచాడు. ఇది శ్రమ పెట్టినప్పుడు. ఇలా వాళ్ళను బాధించినప్పుడు, ఇతరులు మనల్ని బాధించినప్పుడు దుఃఖము సర్వసాధారణంగా మనకి కలుగుతుంది. ఇదే విషయాన్ని మనం గమనిస్తే, ఆ మొదటి సమూయేలు గ్రంథం, 1 శామ్యూయల్ చాప్టర్ 1 వర్స్ 7, 1వ అధ్యాయం 7వ వచనములో హన్నాని పెనిన్న దుఃఖములకు గురి చేస్తా వచ్చింది. కోప కారణమును బట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమె వైఖరి, ఆమెను నిందిస్తూ, ఆమెను బాధిస్తూ ఉన్న కారణాన్ని బట్టి ఆమె కూడా దుఃఖముతో ఉండేది. హన్నా దుఃఖపడుతూ ఉండేది దేవుని సన్నిధిలో. ఆ విషయం కూడా బైబిల్ గ్రంథములో 1 శామ్యూయల్ చాప్టర్ 1 వర్స్ 7, 1 శామ్యూయల్ చాప్టర్ 1 వర్స్ 7, మొదటి సమూయేలు మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా, అన్న యెహోవా మందిరమునకు పోయినప్పుడెల్లా అది అనగా పెనిన్న ఆమెకు కోపం పుట్టించిన గనక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఎంతో బాధ. పెనిన్న యొక్క వైఖరి హన్నా జీవితానికి బాధను, దుఃఖాన్ని, ఏడ్పును కలిగించింది. అవును, మన జీవితాల్లో మనము కూడా ఇలాంటి పరిస్థితులు మరి కలిగి ఉన్న వారమే. ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితులు మన జీవితంలో కూడా వచ్చినాయి. అందుకనే మొట్టమొదటిది, మనకి దక్కవలసింది దక్కనప్పుడు, పొందవలసింది కోల్పోయినప్పుడు మనము దుఃఖపడతాం. రెండవది, మనల్ని ఎవరైనా నిందించినప్పుడు, మనల్ని ఎవరైనా బాధించినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు మనము దుఃఖపడతాం. మనము దుఃఖపడటానికి గల 3వ కారణాన్ని మనము దేవుని వాక్యంలో మనం చదువుతాం.
ఏంటి అంటే మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు, నష్టము కలిగినప్పుడు, ఆ పొరపాటు మనకి తెలిసినప్పుడు మళ్ళీ దుఃఖపడతాం. మనకి పొరపాటు తెలుస్తుంది. మనం పొరపాట్లు చేయక ఉండము. ఎన్నో పొరపాట్లు చేస్తాం. మనం పక్కన వారి విషయంలో, మన కుటుంబస్తుల విషయంలో, అయితే ఇతరుల విషయాల్లో మనం పొరపాట్లు చేస్తాం. పొరపాటు చేయకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఒకడే. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరికీ పొరపాటు చేయలేదు. ఆఖరికి ఇస్కరియోతు యూదాకు కూడా పొరపాటు చేయలేదు. ఆయన్ని తను అప్పగించినప్పటికీ ఆయన పొరపాటు చేయలేదు. పొరపాటులు ఎన్నో చేసితిమి మనం. ప్రభువు తన కృపతో క్షమించినాడు. మనకు ఆ పాట ఉంది. పొరపాటులెన్నో చేసితిమి, ప్రభు కృపతో మమ్మో క్షమించెన్. పొరపాటులెన్నో చేసితిమి, ప్రభు కృపతో మమ్మో క్షమించెన్. విరోధి మంత్ర శకునములేమి ఇశ్రాయేలులో నికలేవు. విరోధి మంత్ర శకునములేమి ఇశ్రాయేలులో నికలేవు. యెహోవా గొప్ప కార్యములు చేసేను వీరి కొరకు. ఇహమోద అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా. ఇహమోన అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా. కాబట్టి ఈ యొక్క ఎన్నో పొరపాట్లు మనం చేశాం. అయినా దేవుడు తన కృపచేత మనల్ని క్షమించినాడు. ఈ పొరపాట్లు మన జ్ఞాపకం వచ్చినప్పుడు, మన తప్పిదాలు జ్ఞాపకం వచ్చినప్పుడు మనము దుఃఖపడతాం. అలా దుఃఖపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్ గ్రంథము నుండి ఆది కాండము 45 అధ్యాయం 5 వచనం. జెనసిస్ చాప్టర్ 45. ఆది కాండము 45 అధ్యాయము 5 వచనాన్ని చదువుదాం. ఆది కాండము 45 అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపించను. జెనసిస్ చాప్టర్ 45 verse 5. ఆది కాండం 45:5 లో యోసేపు వాళ్ళతో వాళ్ళు రియలైజ్ అవుతున్నప్పుడు అన్నారు, మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు దుఃఖపడవద్దు, మీరు ఏడవద్దు, మీరు అంగలార్చవద్దు, మీరు సంతాపం పడద్దు అని తాను స్పష్టంగా చెప్పాడు. అంటే దుఃఖపడొద్దు. అంటే వాళ్ళు చేసిన తప్పిదము వాళ్ళకి తెలిసినప్పుడు వారు బోరు నేడుస్తున్నారు. అయ్యో యోసేపు నీ మనం అమ్మివేశాం, యోసేపును గుంటలో పడవేశాం, అమ్మివేశాం. ఆ తర్వాత అతని అంగీని తీసుకుని రక్తములో ముంచి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చి ఏ దుష్టమృగమో తినివేసిందని నమ్మించాను. అయితే ఎంతకాలం ఇలా నమ్మించగలుగుతారు? కొంతకాలం తర్వాత ఆ నమ్మకాలు విడిపోతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది. ఈ మనుషుడు తన జీవితంలో వాళ్ళు ఈ 10 మంది అన్నలు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. వాళ్ళ తప్పిదాలు వాళ్ళ జ్ఞాపకానికి వచ్చినప్పుడు, వాళ్ళ కళ్ళ ముందు ప్రదర్శించబడ్డప్పుడు ఏడుస్తున్న పరిస్థితిని మనం చూడగలుగుతాం. కాబట్టి ఇది 3వ సందర్భంగా మనం గమనిస్తాం. 4వదిగా మనం ఏమైతే కలిగి ఉంటామో వాటిని కోల్పోయినప్పుడు ఏడుస్తాం. కలిగిన వాటిని మనము కలిగి ఉన్న వాటిని మనం ఏమైతే కలిగి ఉంటామో, ఏమైతే మన జీవితాల్లో మనము పొంది ఉంటామో వాటిని కోల్పోయినప్పుడు మనం ఏడుస్తాం. ఎట్లా అది అంటే అది కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. రండి, 1 శామ్యూయల్ చాప్టర్ 30 verse 6. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. 1 శామ్యూయల్ చాప్టర్ 30 verse 7. 30 అధ్యాయం verse 6. 30 అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడుగా. గొప్ప పాటగాడు, మంచి నాట్యమాడేవాడు, మంచి విద్వాంసుడు అయినప్పటికీ దుఃఖం ఉంది ఆయనకి. ఏంటి కారణం అంటే
భార్యలు వెళ్ళిపోయినారు, పిల్లలు వెళ్ళిపోయినారు, తనతో ఉన్న 600 మంది యొక్క భార్యలు వెళ్ళిపోయినారు, పిల్లలు లేరు. వాళ్ళు కనీసము ఉండటానికి వాళ్ళ సిగ్లకు పట్టణము కాల్చబడింది. వారు త్రాగేదానికి గ్లాసులు కూడా లేవు, అవి కూడా దోసుకోపోబడినవి. అలాంటి పరిస్థితుల్లో భయంకరంగా దుఃఖపడుతున్నారు. ఎంత దుఃఖపడ్డారో తెలుసా వాళ్ళు? వారు పడిన దుఃఖము ఎంత అంటే ఏడ్చుటకు శక్తి లేదు. ఇంకా వారు ఏడవాలని ప్రయత్నం చేసినా ఇంకా శక్తి లేనంతగా ఏడ్చినారు. అంత దుఃఖపడ్డారు. అంటే వారు కలిగి ఉన్నది పోగొట్టుకున్నారు. వారు కలిగి ఉన్నది వారు కోల్పోయినారు. అన్నిటికంటే ముఖ్యముగా వారు ధైర్యమును కూడా కోల్పోయినారు. అయితే దావీదుని గురించి రాయబడింది, దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు 6వ వచనంలో. అదే మాట మనం చివరిలో చదవగలుగుతాం. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దుఃఖముతో ఉన్న మనుషుడు ధైర్యం తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఏదైతే కలిగి ఉన్నామో వాటన్నిటిని కోల్పోయినప్పుడు, మనము కలిగిన దాన్ని చేజార్చుకున్నప్పుడు మనము దుఃఖపడతాం. ఇది దుఃఖము కలగటానికి ఇది 4వ కారణం. 5వ కారణము, మరణము అనేది దుఃఖాన్ని కలిగిస్తుంది. మనలో మన ప్రియులు ఎవరైనా మరణిస్తే మనము దుఃఖపడతాం. దుఃఖపడొద్దని బైబిల్ చెప్తుంది. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకున్నట్లు ఈ మాటలు రాస్తున్నానని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములు ఎంతో వివరంగా మరణించిన వారిని గురించి రాసినాడు. మనకు తెలుసు, బోధిస్తాము, చెప్తాము. ఇంకో మాట కూడా మనకు తెలుసు, మరణం అనేది లాభము అని, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని మనకు తెలుసు. యెహోవా భక్తుల మరణం విలువైందని మనకు తెలుసు. అయినా వారి దగ్గరకు వెళ్ళినప్పుడు, వారితో ఉన్న జ్ఞాపకాలు మనకి తెలిసినప్పుడు, మనకున్న అనుబంధము మనకు అర్థమైనప్పుడు, మనము వాటిని తలపోసుకున్నప్పుడు, వాళ్ళు మరణించిన చాలా కాలం తర్వాత కూడా మనకి దుఃఖం వస్తుంది. ఆగకుండా ఆ దుఃఖము వస్తూనే ఉంటుంది. అలా దుఃఖపడేటువంటి పరిస్థితులు మనకున్నాయి. దుఃఖం వస్తుంది. ఎందుకు అంటే ఆ దుఃఖము అనేది మనకు రావటానికి కారణం, వారు మన నుండి వెడలిపోయినారు. ఆ పరిస్థితుల వల్ల మనం దుఃఖపడతాం. ఇది సర్వసాధారణంగా ఎంత అనుభవపూర్వకంగా ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా దుఃఖం పడాల్సిన పరిస్థితి వస్తుంది. మరణము అనే దగ్గర మన ప్రియులైన వారిని మనం కోల్పోయినప్పుడు మరణము దగ్గర మనం దుఃఖపడతాం. అది పెద్ద పెద్ద భక్తులు కూడా దుఃఖపడిన పరిస్థితులు ఉన్నాయి. బైబిల్లో కూడా దుఃఖపడినారు. ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. ఆదికాండం 50వ అధ్యాయములో 10వ వచనాన్ని మనం చదువుతాం. జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 40 వర్స్ 10. ఆదికాండము ఆదికాండం జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 10. ఆదికాండం 50వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతాం. ఆదికాండము 50వ అధ్యాయము 10వ వచనం. నేను చదువుతున్నాను. యోర్దానుకు అవతలనున్న ఆటదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చి అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపినారు. అయితే అక్కడ మనం గమనిస్తే 11వ వచనం కూడా నేను చదువుతున్నాను. 11వ వచనం. ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కుటమైన దుఃఖమని చెప్పుకునేది గనుక దానికి ఆబేల్ మిస్రాయిము అని పేరు పెట్టబెను. కాబట్టి ఆబేల్ మిస్రాయిము. ఆబేల్ అంటే మిక్కుటమైన దుఃఖము, మిస్రాయిము అంటే ఐగుప్తు. ఐగుప్తీయులకు ఇది మిక్కుటమైన దుఃఖం. ఎందుకు ఈ దుఃఖము? యాకోబు మరణించినప్పుడు అతని కుమారుడు మరియు యోసేపు మిక్కిలి దుఃఖపడ్డారు. అందుకనే తండ్రి మరణించినప్పుడు దుఃఖపడుట అనేది మనము, లేకపోతే మన ప్రియులైన వారు మరణించినప్పుడు దుఃఖపడటం అనేది జరుగుతుంది. కనుక 5 కారణాలు. ఒకటి, మనకు దక్కవలసింది దక్కనప్పుడు, మనం పొందవలసింది పొందలేనప్పుడు, కోల్పోయినప్పుడు మనకి దుఃఖం వస్తుంది. 2, మనము మనం ఇతరులు మనల్ని శ్రమ పెట్టినప్పుడు, ఇతరులు మనల్ని నిందించినప్పుడు, ఇతరులు మనల్ని బాధ పెట్టినప్పుడు మనకి దుఃఖం వస్తుంది. 3వది, మనము చేసిన పొరపాట్లు మనకు గుర్తు వచ్చినప్పుడు, మన గ్రహింపులోనికి వచ్చినప్పుడు మనం దుఃఖపడతాం, పశ్చాత్తాపడతాం, ఏడుస్తాం. అంతేకాదు, మనకి ఏమైతే కలిగినాయో అవన్నీ కోల్పోయినప్పుడు మనం దుఃఖపడతాం. 5వదిగా, మన ప్రియులను మనం కోల్పోయినప్పుడు దుఃఖపడతాం. ఇది న్యాచురల్ గా కలిగే దుఃఖం. బైబిల్ ఈ దుఃఖం గురించే మాట్లాడుతుందా అంటే,
మీరు ఇలాగే దుఃఖంగా ఉండండి, ఇలాగే తప్పులు చేయండి, ఆ తప్పులు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉండండి, లేకపోతే మీరు అన్ని కోల్పోండి, కోల్పోయినప్పుడల్లా దుఃఖపడుతూ ఉండండి, మిమ్మల్ని ప్రజలు నిందించేట్టుగా నేను చేస్తాను, మరి శ్రమ పెట్టేట్టుగా నేను చేస్తాను, మీరు ప్రజల చేత శ్రమ పట్టబడుతూ దుఃఖంగా ఉండండి అని. ఇందుకేనా దేవుడు మనల్ని దుఃఖపడమంటున్నాడు? ఈ దుఃఖమేనా దేవుడు కోరేది? ఈ దుఃఖమేనా దేవుడు మన నుండి ఆశించేది? ఈ దుఃఖపడే వాళ్ళేనా ధన్యులు? కాదు. ఈ దుఃఖము కాదు. ఇది న్యాచురల్ గా ఇండియన్ అయినా, కెనడియన్ అయినా, లేకపోతే వాళ్ళు పంజాబీస్ అయినా, సంథింగ్ సంథింగ్ ఎవరైనా, వాళ్ళందరికీ ఉండే ఇది కామన్ గా ఉన్న దుఃఖం ఇది. బైబిల్ చెప్తుంది ఇది కామన్ గా అందరిలో ఉన్న దుఃఖం ఇది. ఈ దుఃఖాన్ని కాదు దేవుడు మనకు చెప్పేది. ఈ దుఃఖం గురించి కాదు మాట్లాడేది. అందుకనే బైబిల్ గ్రంథములో దుఃఖము అనేది రెండు రకాలైన దుఃఖం ఉంది. అది ఎక్కడుంది అనగా కొరింథియన్స్ చాప్టర్ 7 వర్స్ 10. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 7 వర్స్ 10. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 7 వర్స్ 10. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం కలిసి చదువుతాం. 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. అంటే రెండు రకాలైన దుఃఖము. దీన్ని నేను మీకు అర్థమయ్యే దాని కొరకు ఒక మాట చెప్తాను. ఏమంటానంటే ఆ గాడ్లీ మౌర్నింగ్, స్పిరిచువల్ మౌర్నింగ్ అనే పేరుకు పెట్టుకోండి. మౌర్నింగ్ అంటే దుఃఖించుట. రెండవది వరల్డ్లీ మౌర్నింగ్ అంటే ఆ లోక సంబంధముగా దుఃఖపడుట, లోకము సంబంధముగా దుఃఖపడుట అని. లోక సంబంధమైన దుఃఖము మరణము కలగచేయును అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్న 5 కారణాలు, దుఃఖానికి 5 కారణాలు, ఇవి లోక సంబంధమైన దుఃఖం. కానీ ఇక్కడ ఒక మాట ఉంది. ఏమిటా మాట అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. అంటే ఇప్పుడు దుఃఖం ఏమవుతున్నట్టు? ధన్యత అయిపోయినట్టు. మౌర్నింగ్ ఈజ్ ద బ్లెస్డ్. అంటే దుఃఖపడువారు అంటే ఎవరైతే దుఃఖపడుతున్నారో వారు ధన్యులవుతున్నారు, ఆశీర్వదించబడిన వారు అవుతున్నారు అని. అంటే దుఃఖపడటము అనేది ఆశీర్వాదం ఎప్పుడవుతుంది, దుఃఖం అనేది ఆశీర్వాదం ఎప్పుడవుతుంది అనే విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సందర్భాల్లో దుఃఖము దుఃఖపడుట వలన వారి జీవితాలు టర్న్ అయిన సందర్భాలు ఉన్నాయి. దుఃఖము అనేది వారి జీవితాలని సంపూర్ణంగా టర్న్ చేసింది. దుఃఖమే దుఃఖము వారి జీవితాలకి ధన్యతను తీసుకొచ్చింది. దుఃఖము వారి జీవితాలకి మేలును తీసుకొచ్చింది. దుఃఖము వారి జీవితాలకి మేలు తీసుకొచ్చింది. నిజమేనా? దుఃఖం అంత మేలు వస్తుందా? అసలు మనం దుఃఖాన్ని కోరుకోమే. ఈ రోజున ప్రతి మానవుడు, ప్రపంచములో ప్రతి మానవుడు ఉదయము చాలా పెద్దల కడ లేచి చాలా రాత్రి వరకు కష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? దుఃఖంగా ఉండకూడదని, సుఖంగా ఉండాలని, సుఖ సుఖవంతమైన జీవితాన్ని జీవించటానికి ఏవే ఇన్వెన్షన్స్ ఉన్నాయో ప్రపంచంలో వాటన్నిటిని వినియోగపరుచుకొని దుఃఖం అనేది, బాధ అనేది బాడీకి తెలవకుండా, దేహానికి తెలవకుండా సుఖవంతమైన జీవితాన్ని గడపాలని మానవుడు తాపత్రయపడుతున్నాడు. అలాంటప్పుడు దుఃఖము గురించి మాట్లాడితే ఎవరింటారు? దుఃఖము గురించి చెప్తే ఎవరికి అర్థమవుద్ది? దుఃఖాన్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు? దుఃఖము ఎవరు తీసుకుంటారు? దేవుని వాక్యం చెప్పింది, తీసుకోక తప్పదు. దుఃఖపడు వారు ధన్యులు అని. కాబట్టి ఏంటి దుఃఖము? దేని గురించి దుఃఖం? దుఃఖపడటం మేలా? అవును, మేలే. ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనంలో, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. 7వ అధ్యాయము 3వ వచనం, చాప్టర్ 7 వర్స్ 3. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. నవ్వుట కంటే దుఃఖపడటం మేలు. అంటే బెటర్ దాన్ మౌర్నింగ్ ఈజ్ బెటర్ దాన్ లాఫింగ్
అంటే నవ్వు కంటే కూడా దుఃఖము మేలు అని బైబిల్లో రాయబడింది. ప్రపంచంలో ఉన్న పరిస్థితులకి ఈ బైబిల్ చెప్పేది చాలా డిఫరెంట్ గా ఉంది కదా. మనం ఆశించే దానికి కూడా ఈ మాట విరుద్ధముగాను వైరుధ్యంగా కనబడుతుంది కదా. అవును, కనబడుతుంది. కానీ ఇది వాస్తవం. ఏంటి వాస్తవము? నవ్వటం కంటే దుఃఖం మేలు ఎట్లా అవుద్ది? దుఃఖము మేలు ఎలా అవుతుంది? అసలు దుఃఖాన్ని దరికి రానియం కదా మనం. మన పిల్లలు కూడా దుఃఖపడితే వెంటనే, చిన్న పిల్లోడు ఏడుస్తున్నాడంటే వెంటనే వాడి ఏడుపును వినలేం మనం. మనం పడటం కాదు, ఇతరులు ఏడిపే వినలేం మనం. వినలేక వెంటనే వాడిని ఎత్తుకుంటాము, లాలిస్తాము, వాడిని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటప్పుడు ఈ దుఃఖం గురించి ఏంటి పరిస్థితి అంటే, దుఃఖపడటం మేలు నవ్వుట కంటే. ఎలాగో అంటే బైబిల్లో రాయబడింది, ఆ మాటను మనం చదువుతాం. ఏమని? దుఃఖపడుట వలన ఖిన్నమైన ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. అంటే ఖిన్నమైన ముఖము అంటే ఆ యొక్క చిన్నబోయిన ముఖము, చిన్నబోయినటువంటి ముఖము హృదయమును గుణపరుస్తుంది. వారి హృదయాన్ని గుణపరుస్తుంది. ఎలా గుణపరుస్తుంది? ఇది బైబిల్లో దీన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయగలమా? దీన్ని మనము ఈ మాటనంటే చేయగలం. ఎవరి జీవితంలో అంటే హృదయాన్ని గుణపరిచే జీవితం, హృదయాన్ని గుణపరచుట, దుఃఖము వలన హృదయము గుణపరచబడుట ఎవరి జీవితంలో మనం చూడొచ్చు అంటే, బైబిల్ గ్రంథములో ఒక స్త్రీ దుఃఖాక్రాంతురాలై వెనక తట్టుగా యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి దుఃఖపడింది. ఎంత దుఃఖము, ఎంత కన్నీరు అంటే, ఆయన పాదములు కడుగునంత కన్నీరు. ఆయన పాదములు కడిగే అన్ని కన్నీరు. పాదములు కడిగే అంత కన్నీరు కంటే, పాదములు కడిగే దానికంటే ఎక్కువైన కన్నీరు. ఎంత కన్నీరు గార్చింది ఆవిడ అంటే, కన్నీటితో ఆయన పాదములు కడిగెను, తల వెంట్రుకలతో తుడిచెను, అత్తరు పూసెను, ముద్దు పెట్టుకొనుట మానలేదు అని. అంటే అంత ఏడ్చింది ఆవిడ. భోజనానికి పిలిచిన వాడు కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, తలకు నూనె పెట్టలేదు, ముద్దు పెట్టుకోలేదు. కానీ ఈ స్త్రీ వచ్చింది, ఆయన పాదాల మీద పడింది, కన్నీటితో ఆయన పాదములు కడిగింది. ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక ప్రశ్న వేసుకుందాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, మన పాదములు కడగబడటానికి, మన పాదములు తడపబడటానికి ఎన్ని నీరు కావాలి? మన పాదములు కడగటానికి ఎంత నీరు కావాలి? సర్వసాధారణంగా పూర్వదినాలలో భారతీయులకు సాంప్రదాయం ఉంది. అందులో ఆంధ్ర వాళ్ళకి ఉన్న సాంప్రదాయం ఏంటంటే, బంధువులు రాగానే చెంబుతో నీళ్ళు ఇవ్వటం అనేది సాంప్రదాయం. ఇప్పుడు అవన్నీ పోయినాయి అనుకోండి. ఆ సాంప్రదాయము కలిగి వాళ్ళు ఆ చెంబుతో నీళ్ళు ఇస్తారు. ఆ నీళ్లతో కాళ్ళు కడుక్కొని వాళ్ళు ఇంట్లోకి వస్తారు. ఇప్పుడు ఆ చెంబుతో ఇస్తే వాళ్ళు నీళ్లు బలుక్కును పోసుకుంటారు. పోసుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ముందు కాళ్ళే తడుస్తాయి, వెనక కాళ్ళు తడవు. చాలా మంది మనం కూడా స్కూల్ నుండి హడావుడికి వచ్చారే కాళ్ళు కడుక్కొని రారా, ఎందుకు ఆ కాళ్ళు చూడని మన తల్లిదండ్రులు అన్నప్పుడు మనం కూడా నీళ్లు బల్లును పోసుకునే వాళ్ళము. అత్తట్లో నీళ్లు బల్లును కాళ్ళమే పోసుకునేది. పోసుకున్న తర్వాత ముందే తడిచేది, వెనకాల తడవకుండా అట్లాగే వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక చెంబుడు నీళ్లు కూడా మన కాళ్ళకి సరిపో. అలాంటప్పుడు ఈమె ఎంత కన్నీరు గార్చింది, ఎంత దుఃఖపడింది ఈవిడ అంటే, సామాన్యం కాదు, చాలా దుఃఖపడింది ఆవిడ. ఎంత దుఃఖపడింది అయ్యా అంటే, ఆయన పాదములు కడిగేంత దుఃఖపడింది. అందుకనే ప్రభు అన్నాడు ఆమెని, విస్తారంగా ప్రేమించినావు, నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి. దుఃఖము ఆమె హృదయమును గుణపరిచింది, ఆమె జీవితాన్ని మార్చింది. ఏం పొందుకుని వెళ్ళిందో తెలుసా ఆవిడ? యేసువారు ఏమిచ్చినాడో తెలుసా ఆమెకి? ఏమిచ్చినాడు అనేది మనం చూస్తే చాలా అద్భుతమైన వాటిని పొందుకొని వెళ్ళింది. ఏంటవి? లూక్స్ గాస్పుల్ చాప్టర్ 7, లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయం, లూక్స్ గాస్పుల్ చాప్టర్ 7 7వ అధ్యాయములో 50వ వచనాన్ని నేను చదువుతున్నాను. 50వ వచనాన్ని. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను, లూక్స్ గాస్పుల్ చాప్టర్ 7 వర్స్ 50, లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనం. అందుకు ఆయన నీ విశ్వాసమును రక్షించను, సమాధానం గల దానమే వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాడు.
రక్షణ మరియు సమాధానం. వచ్చేటప్పుడు దుఃఖముతో వచ్చింది. దుఃఖముతో వచ్చిన ఆమెకి దేవుడు ఏమిచ్చినాడో తెలుసా? దుఃఖమంతా తీసేసి శాంతినిచ్చినాడు. శాంతి సమాధానం ఇచ్చినాడు. శాంతి సమాధానం ఎంత గొప్పది! ఎక్కడుంటుంది శాంతి సమాధానం? ఏ షాపులో దొరుకుద్ది, ఏ కొట్టులో దొరుకుద్ది, ఏ దేశంలో దొరుకుద్ది? ఎవరో ఉత్పత్తి చేస్తారు ఈ శాంతి సమాధానాన్ని? ఎక్కడా దొరకదు. అందుకనే బ్లైండ్ ఏస్పాదం అంకులు ఒక పాట రాసినాడు, మన పాటల పుస్తకంలో ఉంది, సియోను గీతాలు. నేను అప్పుడు బహుశా 7వ తరగతి అట్లా చదువుతున్నప్పుడు అనుకుంటా, బీసీ జాన్ అంకులు ఉన్నాడు ఉయ్యూరులో. అప్పుడు ఏస్పాదం అంకులు ఉయ్యూరుకు వచ్చాడు. ఏస్పాదం అంకులు ఉయ్యూరుకు వచ్చి బెంజమిన్ అంకులు తీసుకొచ్చినాడు. బెంజమిన్ అంకులు, ఏస్పాదం అంకులు, జోసఫ్ అన్న, వీళ్ళందరూ. అప్పుడు మాకు జనవరి 1 వారము లవ్ ఫీస్ట్ ఉండేది. లవ్ ఫీస్ట్ కూడా చాలా విచిత్రంగా జరిగేది. ఎట్లాగంటే అందరూ డబ్బులు వేసి ఉండేది కాదు, ఎవరింట్లో వాళ్ళు ఉండేది. ఎవరెవరు ఏం వండుతారో అవన్నీ మందిరంలోకి తీసుకొచ్చి అలాగూ మందిరంలో పెట్టి ఆ వండుకొచ్చినవన్నీ కలిపి అందరం ప్రేమావిందు తినేవాళ్ళం. అప్పుడు యేసుపాదం అంకులు ఒక పాట నేర్పించినాడు. ఆ పాట ఏమంటే, శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకున్, ఆ చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడు, ఆ చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడు. శాంతి సంతోషం సమాధానం అనేది పాట, ఒరిజినల్ సాంగ్ అది. ఇప్పుడు మన హెబ్రోనోళ్ళు దాన్ని కొద్దిగా మాడిఫై చేసినారు. ఏమన్నారంటే, శాంతి సంతోషం సమాధానం మూడు ఒకేసారి పెడితే మూడు దగ్గర దగ్గర పదాలు కాబట్టి అలా వద్దని, శాంతి సంతోషం పాప క్షమాపణ సదా యేసులో దొరుకున్ అని మార్చినారు ఇప్పుడు మన పాటల పుస్తకంలో అది. కాబట్టి శాంతి సంతోషం సమాధానము లేక పాపక్షమాపణ ఇవి యేసులో తప్ప ఇంకెక్కడ దొరకవు. ఇప్పుడు ఆమె దుఃఖము, తన జీవితం అంతా దుఃఖం, ప్రజల చేత నిందలు, అంతేకాదు ప్రజల చేత ఈసడింపులు, ప్రజల చేత బాధింపులు, ఇలాంటి పరిస్థితులు కలిగి నెమ్మది లేకుండా ఆఖరికి ఆయన దగ్గరకు వచ్చినప్పటికీ ఈ ఎవరైతే భోజనానికి పిలిచినాడో ఆ పరిసయుడు లేదా సీమోన్ అనే మనుషుడు అప్పటికి ఆమె నిందిస్తూనే ఉన్నాడు. ఈమె యవతియో, ఈయన ఎరిగి ఉంటే ఈమె రానిచ్చేవాడా, ఎందుకు రానిచ్చాడు ఈ ఇంటికి అని అప్పటికీ దూషిస్తూనే ఉన్నాడు. అప్పటికి అవమానముగా భావిస్తూనే ఉన్నాడు ఆమె జీవితాన్ని. అలాంటి దుఃఖకరమైన బహు దుర్మార్గమైన జీవితాన్ని దుఃఖము మార్చివేసింది. దుఃఖము కిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. ఆమె జీవితాన్ని మార్చి ఏం గుణపరచబడింది? ఆమె రక్షించబడింది, రక్షణ పొందింది. అంతేకాదు సమాధానం పొందుకుని వెళ్ళింది. దుఃఖపడు వారు ధన్యులు. ఈ మాటను బట్టి మనం చూస్తే ఆమె ధన్యురాలు కాదా? ఆమె దుఃఖము ఆమెను రక్షించలా? ఆమె దుఃఖమే ప్రభువుని రక్షణ ఇచ్చేట్టుగా చేసింది. ప్రభువు రక్షణ ఇచ్చేట్లుగా చేసింది ఆ దుఃఖము. అందుకనే దుఃఖపడు వారు ధన్యులు అని దేవుని వాక్యంలో మనం చూడగలిగినాం. ఈ విధంగా దేవుని వాక్యంలో మనం చదివాం. ఆమె సమాధానం పొందుకుంది, రక్షణ పొందుకుంది. నీ విశ్వాసము నిన్ను రక్షించిందమ్మా అంటే రక్షణ పొందింది. అంతేకాదు సమాధానం గలదానివే వీళ్ళు. ఇప్పుడు ఆమెకి ఎంత సమాధానమో! ఏ బాధ లేదు, ఏడుపు లేదు, దుఃఖము పోయింది, కన్నీరు లేదు. కారణము సమాధానమే జీవితం అంతా. ఈ సమాధానం మనకు కావాలి, ఈ రక్షణ మనకు కావాలి. ఈ రక్షణ మనకి ఇచ్చినాడు. అయితే దేవునికి వందనాలు. ఒకవేళ రక్షణ లేకపోతే నేడు మన జీవితాల్లో రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి రక్షణ మనకి ఇచ్చినాడు, సమాధానం కూడా మనం పొందాం. దుఃఖం వల్లనే ఈ దుఃఖం దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఆ గొప్ప రక్షణ ఆమె పొందగలిగింది. అందుకనే మనము ఈనాడు దుఃఖపడుట అనేది ధన్యత. ఇది ఆత్మీయముగా దుఃఖపడినప్పుడు, ఆత్మీయముగా మన జీవితాల్లో దుఃఖాన్ని కలిగి ఉన్నప్పుడు. అందుకనే మన పితరులైన వారు ఎంతో మంది దుఃఖపడుతూ వచ్చినారు. ఈ స్త్రీ దుఃఖపడింది,
అందుకే ధన్యత పొందింది. అందుకని అక్కడ రాయబడింది, మనం చదువుకున్న ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో ఏమని, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు అని రాయబడి, ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును అని రాయబడి. దానికి ఉదాహరణ ఎవరంటే ఈ స్త్రీనే. తన జీవితంలో ఎంతమంది నిందించినప్పుడు ఆ ముఖం ఎంత చిన్నపోయేదో, కానీ ఆ దుఃఖము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, అందుకనే బయట దుఃఖపడద్దు, లోకములో ఆయా పరిస్థితుల కొరకు దుఃఖపడద్దు, లోకంలో ఉన్న స్థితిగతులను బట్టి దుఃఖపడద్దు, ఎవరెవరి కొరకో ఎవరెవరి దగ్గరో దుఃఖపడద్దు. దేవుని దగ్గర దుఃఖపడు, దేవుని పాదాల దగ్గర దుఃఖపడు, దేవుని పాదాల దగ్గర దేవుణ్ణి ఆశ్రయించి దుఃఖపడు. ఎవరి కోసం దుఃఖపడు? ఎవరి కోసం? నీ కోసం నువ్వు దుఃఖపడు, నీ పిల్లల కొరకు దుఃఖపడు, ఆత్మల రక్షణ కొరకు దుఃఖపడు, నశించిపోయే వారి కొరకు దుఃఖపడు, యుద్ధాలు జరుగుతున్నాయి దాని కొరకు దుఃఖపడు. వీటి కొరకు నువ్వు దుఃఖపడితే ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. కాబట్టి మనము దుఃఖపడుట ధన్యత అని దేవుని వాక్యంలో రాయబడి. తిరిగి రెండవ లాభం, ఒకటి మొట్టమొదట మేలు, దుఃఖపడు వారు ధన్యులు అన్నారు కదా. ఎందుకు ధన్యులో 5 విషయాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. దుఃఖపడటం ఎందుకు ధన్యతో 5 విషయాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి విషయము దుఃఖపడుట మేలు. ధన్యత అంటే ఏంటంటే మేలు. ఏంటి మేలు అంటే, పాపాత్మురాలైన స్త్రీ గుణపరచబడి రక్షణ పొందుకుని సమాధానాన్ని పొంది తాను వెళ్ళగలిగింది. తిరిగి రెండవ కారణం, దుఃఖపడుట వలన రెండవ లాభాన్ని దేవుని యొక్క వాక్యములో మనం చూద్దాం. ఏంటది? రండి, దేవుని యొక్క వాక్యములో దుఃఖపడుట వలన ఏమవుతుంది, ఏమవుతుంది. జోయల్, యోవేలు గ్రంథము, జోయల్, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. 12వ వచనము, 13వ వచనం, 14. జోయల్ చాప్టర్ 2 వర్సెస్ 12, 13, 14. 12వ వచనము, 13వ వచనం, 14వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అందుకని ఇక్కడ మనం చెప్పాం ఏమనంటే, ఇక్కడ రాయబడింది బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 వర్సెస్ 12, 13, 14. 12, 13, 14 వచనాల్లో ఇక్కడ రాయబడిన మాట ఏమంటే, మీరు దుఃఖించుచు కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అంటే దుఃఖపడుతూ మనము కన్నీరు విడుచుచు ఆయన యొద్దకు రావాలి. అలా వస్తే ఏమవుద్ది? ఏమవుద్ది మన జీవితంలో? దుఃఖపడుచు కన్నీరు విడుచు దుఃఖపడుచు వస్తే ఏమవుద్ది మన జీవితంలో అంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఆ మాటనే మనం ఈరోజు దుఃఖపడుట వలన ధన్యత ఏంటో రెండవ అంశముగా దాన్ని మనం చూస్తాం. ఏంటది? 14వ వచనాన్ని చదువుతున్నాను. 14వ వచనం, 14 ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? పశ్చాత్తాపపడి, దేవుడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరుడు కాదు. కానీ పాపి నలిగినప్పుడు, పాపి పశ్చాత్తాపడ్డప్పుడు, పాపి దుఃఖపడినప్పుడు, పాపి విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నప్పుడు ఆయన పశ్చాత్తాపపడతాడు. పశ్చాత్తాపపడి మీకు ఎందుకు అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అన్నాడు. అనుగ్రహిస్తాడు. నిజమే. అది ఎలాగూ అనగా, దేవుని వాక్యములో ఆ మాటను మనం చదువుకుంటాం. ఎలాగూ అది ఏ విధంగా అది అంటే, గ్రంథం 15వ అధ్యాయములో ప్రోవెబ్స్ చాప్టర్ 15 ఈ మాటనే అక్కడ మనం చదువుతాం. ప్రోవెబ్స్
సామెతల గ్రంథము చాప్టర్ 15, ప్రోవెర్బ్ చాప్టర్ 15, 15వ అధ్యాయం 13వ వచనం, వర్స్ 13, 13వ వచనం. సామెతల గ్రంథం ప్రోవెర్బ్ చాప్టర్ 15, వర్స్ 13. ఏముంది అక్కడ? సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోతుంది. దుఃఖము వలన లాభం ఏంటి? ఆత్మ నలుగుతుంది, నలిగిపోతుంది ఆత్మ. ఆత్మ నలిగిపోతుంది అని రాయబడింది. దీనిని ప్రాక్టికల్ గా మనం ప్రూవ్ చేయగలమా? ఈ వచనాన్ని బైబిల్లో చేయొచ్చు. ఎలా ఎలా ప్రూవ్ చేయగలుగుతాం దీన్ని మనము అంటే, దుఃఖము వలన ఆత్మ నలుగుతుంది, ఆత్మ నలిగిపోవును. సంతోషము ముఖమునకు తేట వస్తుంది. సంతోషము కలిగిన హృదయము బహుగా ప్రకాశిస్తుంది. దుఃఖము వలన ఆత్మ నలిగిపోతుంది, ముఖము కూడా మారిపోతుంది. ముఖము మాడిపోతుంది అంటారు, మాడిపోతుంది అంటారు. అంటే ఎట్లా ఇది అనగా, బైబిల్ గ్రంథము నుండి ఈ విషయాన్ని మనం చూడటానికి హన్నా జీవితమే మనకి రుజువు. హన్నా జీవితమే దీనికి ఉదాహరణ. అందుకనే ఆమె అంటుంది, ఆమె దుఃఖము ఆమె జీవితములో ఏం తీసుకొచ్చిందో తెలుసా? ఆమె జీవితములో హృదయమును, ఆత్మను కుమరించింది. అందుకనే ఆ మాటను చదువుతా. శామ్యూయల్ శామ్యూయల్ చాప్టర్ 1, ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 1 వర్స్ 15. చాప్టర్ 1 వర్స్ 15. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైను మద్యమునైను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఆత్మ నలిగిపోతుంది, ఆత్మను కుమ్మరిస్తుంది. మనో దుఃఖము కలిగిన స్త్రీ తన ఆత్మను దేవుని దగ్గర కుమ్మరించగలుగుతారు. దుఃఖము మేలవుతున్నప్పుడు, దుఃఖం అందుకే ధన్యత అవుతుంది. ఎప్పుడైతే దుఃఖము రానంత కాలము ఏదో దుఃఖపడుతుంది వెళ్తుంది గాని, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం, దుఃఖాక్రాంతురాలై, బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుడు ఎందుకు అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడని జోయల్ చాప్టర్ 2 వర్స్ 14 లో మనం చెప్పుకున్నాం. దేవుడు అనుగ్రహించలేదా? దేవుడు సమకూర్చలేదా? మేలు చేయలేదా? దుఃఖము ఇక్కడ మేలుకు కారణం కాలేదా? అందుకనే ప్రభు చెప్పాడు, లోకమంతా సంతోషములో ఆనంద డోలికల్లో మునిగి తేలతా ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, దుఃఖపడు దుఃఖపడు అని. ఆత్మీయముగా నీ జీవితములో లోపముగా ఉన్న వాటి కొరకు, నీవు ఏదైతే పొందలేదో వాటి కొరకు, నువ్వేదైతే నీ జీవితంలో కొరత కలిగి ఉన్నావో వాటి కొరకు, ఆత్మీయముగా లోపముగా ఉన్న వాటిని దిద్దుకునే దాని కొరకు ఈ దుఃఖముందా? అందుకనే దుఃఖపడి వారు ధన్యులు అని దేవుని వాక్యంలో రాయబడి. ఈ దినము మన జీవితాల్లో దుఃఖపడుట అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనం చూడగలిగిన. మొట్టమొదటిగా దుఃఖము మేలు, ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును అని మనం దేవుని వాక్యంలో చూడగలిగిన. రెండవదిగా దుఃఖము అనేది మనో దుఃఖము అనేది హృదయమును, ఆత్మను నలగగొట్టును అని రాయబడింది. ఇక్కడ ఈమె తన ఆత్మను దేవుని దగ్గర కుమ్మరిస్తుంది. ఎంత దుఃఖమో! ఆ దుఃఖం వలన దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయింది, కుమారుని కన్ను. పెనిన్నాకి పందిలాగా పిల్లలు బోళ్ళంత మంది ఉండొచ్చు, కానీ అన్నాకి ఒకడు పిల్లోడు కలిగాడు. ఆ కలిగిన పిల్లోడు దేవునికి ఉపయోగపడ్డాడు. ఆమె దేవునికి ఇచ్చిన తర్వాత మరలా ఆమెకు పిల్లల్ని దేవుడు అనుగ్రహించున్నాడు. ఒకడిని ఇచ్చింది, 5గురిని దేవుడిచ్చాడు. ఇలాగూ దేవుడు ఆమె జీవితంలో తిరిగి సమకూర్చగలిగినాడు. దేవుడు దీవెనగా అనుగ్రహించినాడు. దుఃఖము దీవెన తీసుకొస్తాడు. ఆమె జీవితంలో దీవెన ఏంటో తెలుసా? పిల్లలు కలుగుటే ఆమెకి దీవెన. ఆమె జీవితంలో
దుఃఖం ఏమి తీసుకొచ్చిందో తెలుసా? బహుమానాన్ని తీసుకొచ్చింది. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యం. అందుకనే దుఃఖము ధన్యత. ఇది రెండవ కారణం. మొట్టమొదటిగా దుఃఖము మేలు. ఏమది? హృదయమును గుణపరుస్తుంది. రెండవదిగా దుఃఖము ధన్యత. ఏంటది? దుఃఖము దీవెన. ఎవరికి దీవెన? అన్నా జీవితములోని దీవెన. దీవెనగా మనం చూడాలి. ఇది దుఃఖం. తిరిగి మూడవదిగా దుఃఖము వలన వచ్చే లాభము, ధన్యత ఏంటి, ఆశీర్వాదం ఏంటి, దుఃఖము వలన ఆధిక్యత ఏంటి అనేది మనము చూస్తే దుఃఖము వలన వచ్చేటువంటి పరిస్థితి ఏమిటి అనగా దేవుని యొక్క వాక్యములో నుండి మనము చూడగలుగుతాం. ఏంటది అంటే మూడవదిగా మన జీవితంలో దుఃఖం వలన వచ్చే లాభం ఏమంటే క్షేమము కలుగుతుంది దుఃఖం వలన. ఎట్లా? దుఃఖం వలన క్షేమం వస్తుందా? దుఃఖము వలన క్షేమము కలుగుతుందా అనేది కనుక మనం చూస్తే ఎగ్జాక్ట్లీ సేఫ్ క్షేమము అనేది లభిస్తుంది. దుఃఖం వల్లనే క్షేమంగా ఉంటాం. ఎలాగది రండి దేవుని వాక్యంలో నుండి యోబు గ్రంథం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 verse 11. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 verse 11. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము నేను చదువుతున్నా. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. అంటే ఎవరు దుఃఖపడతారో, దేవుని దగ్గర ఎవరు దుఃఖపడతారో, ఆత్మ సంబంధముగా ఎవరు దుఃఖపడతారో, ఆత్మీయముగా ఎవరు దుఃఖం కలిగి ఉంటారో వారికి క్షేమము లభిస్తుంది. వారి దినములు, వారి జీవితము, వారి కుటుంబము, వారి యొక్క బ్రతుకులు క్షేమకరంగా ఉంటాయి. ఇది వాస్తవమా? ఈ మాటను మనం ఎవరినైనా ప్రూవ్ చేయగలమా? చేయొచ్చు. ఎవరిలో ప్రూవ్ చేయొచ్చు బైబిల్ గ్రంథములో అంటే ఎస్తేరు గ్రంథములో యూదులు దుఃఖపడినట్లు ఎవరు దుఃఖపడలేదు నాకు తెలిసి ప్రపంచములో దుఃఖపడిన వాళ్ళు ఎవరయ్యా అంటే దుఃఖపడిన వాళ్ళు ప్రపంచంలో మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు. వాళ్లే దుఃఖపడ్డారు. ఎక్కడ తెలుసా? ఐగుప్తులు. వాళ్ళు ప్రాణములు విసిగిపోయినోడు చచ్చిపోవాలనుకుంటాడు. అంత పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు ఇశ్రాయేళ్లు ఐగుప్తు దేశంలో బానిసత్వానికి. ఎందుకు దుఃఖపడ్డారు తెలుసా? వాళ్ళు కొరడాలతో కొట్టినందుకు కాదు. ఆ దుఃఖము అంత పెద్ద దుఃఖంగా ఉండకపోవచ్చు. దుఃఖం ఉంటుంది కానీ అంత కాకపోవచ్చు. అన్నిటికంటే మిక్కుటమైన దుఃఖం వారి జీవితంలో ఏమిటి? ఇశ్రాయేల్ వారి జీవితంలో దుఃఖం ఏంటి అంటే వారికి పుట్టిన మగపిల్లల్ని నైనదిలో పడేస్తున్నారే, అది విపరీతమైన దుఃఖం. ప్రపంచములో వారికి మించిన దుఃఖము అనుభవించిన వారు, బాధను అనుభవించిన వారు ఇంకెవరు లేరు. ఇంకెంతకంటే బాధను అనుభవించిన వాళ్ళు ఎవరున్నారు? రెండవదిగా ఇశ్రాయేలీలే దుఃఖపడ్డారు. వారి జీవితంలో ఎంతో దుఃఖము. మిగతా జాతులతో పోలిస్తే వారికి ఉన్న దుఃఖం ఎంత గొప్పదో, ఎంతో భారమైనటువంటి దుఃఖాన్ని వాళ్ళు పొందారు. ఎక్కడ అంటే ఆ యొక్క అహశ్వరోషు రాజు యొక్క కాలములో హామాను చేసిన చర్య వలన యూదులందరూ దుఃఖపడ్డారు. ఎంత దుఃఖపడ్డారు వాళ్ళు, ఎంత బాధపడ్డారు వాళ్ళు అంటే దేవుని వాక్యంలో నుండి మనము చదువుకుంటాం. రండి ఎస్తేరు గ్రంథం, బుక్ ఆఫ్ ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. 3వ వచనాన్ని. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసముండి మనోదుఃఖములోను, ఏడ్పులోను, రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి. బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 verse 3. వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాడు ఇక్కడ? ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయించినాడంటే మనోదుఃఖములో, ఏడ్పులో, రోదనములో మునిగిన వారయ్యారు. మనోదుఃఖములో,
ఈ ఏడ్పులో రోదనములో మునిగిపోయినారు. యూదులు చనిపోవాలి అని హామాను చేసిన ఆజ్ఞ, ఆ హామాను తీసుకొచ్చిన శాసనము, హామాను అహష్వేరోషు రాజు దగ్గర తీసుకొచ్చింది. ఆ సంస్థానాలు ఎన్ని సంస్థానాలు? 127 సంస్థానాలు. 127 సంస్థానాలు కలిగిన సామ్రాజ్యము అహష్వేరోషు రాజు పరిపాలించినాడు. 120 సంస్థానాలు కలిగిన సామ్రాజ్యాన్ని నెబుకద్నెజరు పరిపాలించినాడు. దర్యావేషు పరిపాలించినాడు. దర్యావేషు పరిపాలించిన కాలములో 120 సంస్థానాలు ఉంది. అహష్వేరోషు రాజు పరిపాలించినప్పుడు 127 సంస్థానాలు కలిగిన సామ్రాజ్యం అది. ఇలాంటి సామ్రాజ్యములో 120 సంస్థానాలలో ఉన్న యూదులందరూ మహారోదనలో మునిగిపోయినారు. వారి దుఃఖము వారి క్షేమానికి కారణమైంది. ఎలా కారణమైంది క్షేమము? దుఃఖంగా ఉంటే క్షేమం వస్తుందన్నారు కదా. దుఃఖపడుట క్షేమం అని బైబిల్లో రాయబడింది కదా. ప్రోవెర్బ్స్ చాప్టర్ 5:11 లో మనం చదివాం కదా. అవును, దుఃఖము క్షేమమే. వాళ్ళు దుఃఖపడ్డారు. వాళ్ళ దుఃఖం ఏమైందో తెలుసా? మొర్దెకైని ప్రధానమంత్రిని చేసింది మంత్రిగా ఉన్నటువంటి హామానుని ఉరి స్తంభం మీదకి తీసుకెళ్ళి, అతడు ఇష్టపడి 50 మూరల పొడవైన ఉరి కొయ్యను తయారు చేసినాడు. ఉరి స్తంభాన్ని తయారు చేసినాడు. ఈ ఉరి కొయ్య మీద అతను తయారు చేసిన ఉరి కొయ్య మీద అతనే ఉరి తీయబడ్డాడు. ఎంత భయంకరమైన విషయం ఇది. అవును, ఇలా పరిస్థితులు మారిపోయి శత్రువులు ఓడించబడి, శత్రువులు నాశనము చేయబడి, నీ జీవితంలో నిన్నెవరైతే నాశనం చేయాలనుకున్నారో వాళ్ళు నాశనం అయిపోయి, నువ్వు క్షేమముగా ఉండాలంటే దుఃఖమే కారణం. మనము క్షేమముగా ఉండటానికి దుఃఖమే కారణం. కాబట్టి దుఃఖము ధన్యత, దుఃఖము మేలు. అందుకనే దుఃఖము వలన వచ్చే లాభము క్షేమము. మన జీవితాల్లో ఆత్మీయముగా దేవుని దగ్గరికి వచ్చి మన పిల్లలు క్షేమంగా ఉండాలన్నా మనము క్షేమంగా ఉండాలి. ప్రభు పాదాల దగ్గర దుఃఖించే అనుభవం ఉందా? రోదనము చేయు స్త్రీలను తీసుకుందండి. యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కొరకు ఏడవండి. ఏడ్చే వాళ్ళు ఉన్నారా? ఆయన పాదాలు పట్టుకుని దుఃఖించే వాళ్ళు ఉన్నారా? యేసు అంతటి వాడే దుఃఖపడ్డాడు. ప్రపంచంలో ఆయన ఎంత దుఃఖపడ్డాడో తెలుసా? యెరూషలేమును గురించి ఏడ్చాడు ఆయన. లాజరు సమాధి దగ్గర ఏడ్చినాడు ప్రభు. గెత్సెమనే తోటలో దుఃఖములో మునిగిపోయినాడు ప్రభు. సిలువలో వేలాడుతూ వచ్చినాడు ప్రభు. ఎంతో దుఃఖము నీ కొరకు నా కొరకు భరించినాడు. ఎంత దుఃఖపడ్డాడు ఆయన. దేవుడు నేను ధన్యుడిగా ఉండాలని చెప్పి. అందుకనే ఈ యొక్క దినమున మన జీవితాల్లో దుఃఖము మేలు అని భావిద్దాం. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి దుఃఖపడదాం. దేవుని దగ్గర దుఃఖపడితే అది ధన్యత అవుద్ది. మనుషుల దగ్గర దుఃఖపడితే అవమానం అవుద్ది, అది తేలిక అవుద్ది. మనుషుల దగ్గర దుఃఖపడితే మన జీవితాలకి అది ఎంతో తక్కువ అవుతుంది. తక్కువ చేస్తారు. వాళ్ళ దగ్గర దుఃఖపడితే మనము తక్కువ అవుతాం. మనుషుల దగ్గర వద్దు, దేవుని దగ్గర దుఃఖపడు. అందుకనే ఆత్మీయముగా దేవుని దగ్గర దుఃఖపడు వారు ధన్యులని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రభువు చెప్పిన ఈ యొక్క ధన్యతలు ఉన్నాయి కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఇవన్నీ ఆత్మ సంబంధమైన ధన్యతలే. అందుకనే ఆత్మ విషయంలో దీనులుగా ఉండండి, ధన్యులుగా ఉంటారన్నాడు. రెండవదిగా దుఃఖపడండి అన్నాడు, ధన్యులవుతారు అన్నారు. దుఃఖపడటం వల్ల మూడవ ధన్యత క్షేమము అని దేవుని వాక్యంలో మనం చూడగలిగినాం. కాబట్టి దుఃఖపడటం వల్ల ధన్యత అనే విషయాన్ని మనము చూడగలిగాం. ఒకటి, దుఃఖపడటం వలన మేలు. పాపాత్మురాలైన స్త్రీ ఆ మేలును అనుభవించింది. రెండవదిగా, దుఃఖపడటం వలన మన జీవితంలో దీవెన అని రాయబడింది. ఆ దీవెన హన్నా పొందింది దుఃఖపడి. మూడవదిగా దుఃఖము క్షేమము అని చెప్పుకున్నాం. ఎక్కడుంది ఈ క్షేమము అంటే, ఈ దుఃఖము అనేది ఆ యొక్క యూదుల జీవితంలో మనం చూడగలిగాం. వాళ్ళు ఎంతో దుఃఖపడ్డారు. శూషణ కోటలో ఉన్న యూదులు అహష్వేరోషు రాజు కాలములో ఆ సామ్రాజ్యములో ఉన్నటువంటి 120 సంస్థానాల్లో ఉన్న ప్రజలు దుఃఖపడ్డారు. వాళ్ళ దుఃఖము క్షేమముగా మారింది. యూదులే మిగిలిన అన్యులను చంపినారు. అన్యుల చేత యూదులు చంపబడాలి. పరిస్థితులన్నీ మారిపోయినాయి. పరిస్థితులన్నీ తిరగబడ్డాయి. స్థితిగతులు మార్చబడ్డాయి. శాసనాలు తిరగబడ్డాయి. శాసనాలు మారిపోయినాయి. అద్భుతంగా దేవుడు కార్యాలు చేయగలిగినాడు. దుఃఖమే కారణం. అందుకనే ఇలాంటి దుఃఖము మన జీవితాల్లో మనము కలిగి ఉన్నప్పుడు
ఇలాంటి దుఃఖాన్ని మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. అందుకనే లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని తెస్తుంది. ఆ దుఃఖం వద్దు. ప్రభు పాదాల దగ్గర దుఃఖం, ప్రభు పాదాల దగ్గర చేరి దుఃఖపడే జీవితం మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. 3 విషయాలు మనం చెప్పుకున్నాం. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. దుఃఖము, ధన్యత ఎట్లనో అనే విషయాలను మనము ధ్యానం చేస్తాం. 2 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 2 చాలా ప్రాముఖ్యమైన సందర్భాలు. రెండవది తర్వాత దేవుని వాక్యంలో నుండి ఈ 2 సందర్భాలు మనం ధ్యానం చేసుకొని రేపు వారము వచ్చే వారముతో 7 వారముల బైబిల్ స్టడీ మనకి అవుతుంది. ఇది 6వ వారం బైబిల్ స్టడీ. ఈ 2 వారాల్లో ఈ 6 వారాలు 7 వారాల్లో 2 విషయాలు మనం ధ్యానించినట్టు అవుద్ది. ఒకటి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదనే ధన్యతను ధ్యానించినట్టు. రెండవది, దుఃఖపడు వారు ధన్యులు అనే మాటని ఈ రోజు మనం ప్రారంభించిన. అయితే ఇంకా మిగతా విషయాలు ఉన్నాయి. ఇప్పటికి సుమారు గంట సేపు మనం వాక్యంలో ఉన్నాం. ఇంకా కొద్దిసేపు మనం ఉండొచ్చు. అయితే ఈ రోజు నాకు ప్రత్యేకంగా ఒక స్థలములో అంటే మా బ్రాంచ్ లో మొత్తం ఆల్ బ్రాంచెస్ కలిసి ఒక స్థలములో చేరి ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నా. న్యూ ఇయర్ కొరకు అందరము సిద్ధపడే దాని కొరకు, దేవుని పాదాల దగ్గర దుఃఖించే దాని కొరకు ఈ రోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. నేను సిద్ధపడి 9 గంటలకల్లా నేను అక్కడ ఉండాలి గనక, అందుకనే ఈ రోజు ఈ విషయాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. వచ్చే వారము దుఃఖపడుట వలన ఇప్పుడు మనం 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి దుఃఖము, ధన్యత అది ఎట్లా? ఒకటి దుఃఖము వలన మేలు, 2 దుఃఖము వలన దీవెన, 3 దుఃఖము వలన క్షేమము అనే విషయాలు మనం చెప్పుకున్నాం. ఇంకా మిగతా 2 విషయాలు మరియు ఓదార్చబడుట అనే విషయం. దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు కదా. ఆ ఓదార్చబడే విషయాన్ని కూడా మనం ధ్యానించి ఈ 2 ధన్యతలను మనం ముగించుకుంటాం. కాబట్టి ఈ విషయం కొరకు మీరు కూడా సిద్ధపడండి. కాబట్టి మన జీవితంలో సంతోషమే, దుఃఖం వలన కూడా మంచి ఎంతో సంతోషం వస్తుంది. దుఃఖపడేవాడే సంతోషంగా ఉంటాడు. ఎక్కడ దుఃఖపడేవాడు సంతోషంగా ఉంటాడు? జీవితమంతా సంతోషంగా ఉండాలంటే ప్రభు పాదాల దగ్గర దుఃఖపడే జీవితం మనకు. ఈ దుఃఖపడే జీవితం మనకి ఎప్పుడైతే ఉంటుందో జీవితమంతా మనము, మన కుటుంబం, మన సమాజము సంతోషంగా ఉండడానికి కారణం. అది ఎలానో తర్వాత ధ్యానంలో మనం ధ్యానించాలి. కాబట్టి ఇలా మన జీవితంలో ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి దృక్పథాన్ని, యాటిట్యూడ్ ని మనము ఆత్మీయముగా కలిగి ఉండినట్లు ప్రభు మనకి సహాయపడును గాక.